సాయమ్మ. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ ప్రత్యేకంగా మీ గురించి సింపుల్గా చిన్న వీడియో చేసి చూపిద్దామని చెప్పేసి ఏంటంటే ఈవేళకి నేను యూట్యూబ్ ఓపెన్ చేసి సంవత్సరం అయిందిరా. ఎంత తొందరగా గడిచిపోయిందంటే అంత తొందరగా. ఏమ్మా, 2 మాటలు మంచిగా చెప్పి సింపుల్గా చిన్న స్వీట్ చేసి మీతో షేర్ చేసుకుందామని చెప్పి 2 ముక్కలు మాట్లాడదామని చెప్పమ్మా. ఇక ఈ రోజుని, ఈ తారీఖుని 28వ తారీఖుని మా మనవడు చక్కగా ఫస్ట్ సేమియా కేసరితో వచ్చాను నేను. ఎప్పటి నుంచో చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి, నువ్వు ఇంట్లోనే ఇంత బాగా వంటలు చేస్తావు, అందరికీ చూపిస్తావు, అందరికీ పెడతావు అని చెప్పేసి ఏమ్మా అంటంలో నా మనవడు నా కూతురు నన్ను ఎంతో ఎంకరేజ్ చేసి, నువ్వు ఎక్కడే కాదు, నువ్వు విదేశాల దాకా వెళ్ళిపోయి నీ అందరూ చూడాలి, మన చుట్టాలు బంధువులే కాదు ఎక్కడెక్కడోళ్ళో కూడా నీ అభిమానులు ఉంటారమ్మా అని చెప్పి నా మనవడైతే ప్రత్యేకించి నా ఆనందం, కొన్ని ఆనందాలు మర్చిపోలేం. ఏమ్మా, కరెక్ట్గా సంవత్సరం అయింది. ఆ ఎడిటింగ్ చేయడం కానీ ఇంకోటి కానీ మేము ఎవరిని పెట్టుకోలేదు. మా మనవడు మా పాపకి నేర్పాడు. మా పాప పిల్లోడు ఇప్పుడు 10th చదువుతున్నాడు కాబట్టి తను వెళ్ళిపోతాడు, మా అమ్మాయి చేస్తుంది. ఇంట్లో ల్యాప్టాప్ అది ఉంది, దేవుడి చిట్కాడికి చక్కగా పిల్లోడిని చక్క పెట్టుకున్న తర్వాత చక్కగా చేసుకుని మా పాప ఎడిటింగ్ చేసి మేము ఇలా చూపిస్తున్నాం. ఎందుకంటే మనిషికి ఎంతో ఆశ ఉంటుంది, అది ఆశ అందరికీ తీరదు. తీరినోళ్ళు మట్టుకు నేను చెప్తున్నాను. మనకు వచ్చిన పని మిషన్ కుట్టుకునేవాళ్ళు కానీ, పెయింటింగ్లు వేసుకునేవాళ్ళు కానీ, చీరల మీద వర్కులు చేసుకునేవాళ్ళు కానీ, ఏదైనా సరే మనకు వచ్చింది సంకల్పం గట్టిగా ఉండాలి. ఏ పని చేసుకున్నా తప్పులేదు. మనం నా వయసు ఇప్పుడు 51, 74 ఏప్రిల్ 28 నా డేట్ అప్. ఇప్పుడు 51లో నడుస్తుంది నా బండి. మరి దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడు నాకు, ఇచ్చాడు కాబట్టి దాన్ని నిలబెట్టుకుంటాను. నా ఓపుకున్నంత వరకు నేను చేస్తాను. యూట్యూబ్ అన్నంత వరకు నేను ఇప్పుడు చూపించే వీడియోలు ఇంకా భగవంతుడు నాకు మంచి ఆలోచనలు ఇచ్చి మంచి మంచి రెసిపీలు వండి పిల్లలకి పెద్దలకి నచ్చేలాగా నేను చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కగా ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళి మీకు సింపుల్గా చిన్న స్వీట్ చేసి చూపిద్దామని చెప్పి. ఓకేనమ్మా, నాడండి వంటగదిలోకి. బంగారు అమ్మా, ఇది 300 గ్రాముల బెల్లం. ఏమ్మా, ఈ ఏమో పల్లీలు నేను ఆల్రెడీ వేపించేసుకుని ఉంటాను కాబట్టి పక్కలొద్దమ్మా. ఇది జీడిపప్పు పొడి, ఇది బాదం పప్పు పొడి, ఇది నువ్వుపప్పు, తగినంత నెయ్యి. మీకు చక్కగా నువ్వులు పల్లీలు లడ్డు చేసి చూపిస్తాను. మీకు చాలా రుచిగా ఉంటుంది, బలమైంది. బాలింతరాలు కూడా తినొచ్చింది. బెల్లంతో కూడుకున్నది కాబట్టి నడానికి ఎనుముకు మంచిది ఈ లడ్డు. ఏమ్మా, అప్పట్లో నువ్వు ఇలా కలిపేసి ఉండలు చేసి పెట్టేవారు. ఇప్పుడు ఇలాగ ఉంది కాబట్టి మీకు చూపించడానికి అవకాశం ఉంది కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. ఓకేనమ్మా, తగినంత నెయ్యి ఎక్కువ కూడా వేయక్కర్లేదు. ఇప్పుడు మనం నువ్వుపప్పు వేపుకుందాంరా. దోరగా ఆయిల్లో కాదు, మామూలుగానే వేపుకోవాలి. ఒక 50 గ్రాములు ఉంటుంది, వేపుదాం. చక్కగా ఇలా చేసుకుని మనం డ్రై ఫ్రూట్ అక్కడి నుంచి తెచ్చుకుంటాం ఎందుకు, మనం ఇలా చేసుకుని ఇంట్లో ఒక్కొక్క ఉండకాడికి ఇస్తే పిల్లలకు కూడా మంచిది. ఇది హెల్దీ ఫుడ్. నూనె సరుకు కన్నా ఇలాంటిది మధ్య మధ్యలో తింటా ఉంటే చాలా రుచిగా ఉంటుంది. ఏమ్మా, చక్కగా ఇలా చేసుకుని ఇంకా మంచి చక్కగా వంటలు. ఓకేనమ్మా, ఇది వేగిపోయింది. ఇది నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ కాదు, ఉత్తనే వేయించుకోండి. ఇది కొంచెం మెత్తబడకుండా ఒకసారి వేపు. నేను ఆల్రెడీ వేయించేసుకున్నాయే. ఎందుకంటే కిరాణా పట్టీలు ఇలా నెలకి 2 కేజీలు 3 కేజీలు వేయించేస్తాను రా. కొద్దిగా వేయడానికి బాగుంటుంది, మిక్సీ పట్టుకోవడానికి. ఒక్క దెబ్బ తగిలితే నువ్వుపప్పు ఇందులో పోసుకుందాం. చల్లారని ఉండమ్మా, పైకి మూత వచ్చేస్తుంది. ఇది కొద్దిగా ఉంచుకుందాం. ఇది ఉండలో కలపడానికి తర్వాత చూపిస్తా. కొద్దిగా చల్లారితే ఏగేటప్పటికమ్మా. ఎంతోసేపు అక్కల్లా. కొద్దిగా బాయిల్ చేసుకోండి అమ్మ, వాటరే తక్కువ, అంతే అంతే. బెల్లం కరగడమే, తీగపాకం కట్ట అలాగేం కాదు. మన బెల్లం అంతా కరిగిపోయి దగ్గర రావడమేనమ్మా. కరిగిపోద్ది, మెత్తగానే ఉంటుంది బెల్లం. పెద్ద కుంది బెల్లం ఇది.
అంతలోకి ఆడుకుని వద్దాం ఇది ఉడికి లోపట్లో. ఈ ఏపమ్మ ఈ గోధుమ రంగు రావాలి, పచ్చి రంగు రాకూడదు. ఇక ఈ కలర్ ఉండాలమ్మా. చక్కగా వేపుకుని పొట్టి సెరుక్కుని ఇలా చేసుకోండి. నాకు ఆల్రెడీ ఏపిని మొలాన్ని ఇలా ఉన్నాయి. ఇదిగో అమ్మ బాదం పొడి అక్క దగ్గర మిషన్ ఉంది కదా, మిషన్తో కొడతమాట. అందుకని నాకు ఇలాగ ఇంత బాగా వస్తుంది. లేదనుకుంటే మీరు ఈ కూడా మిక్సీ పట్టుకోండి అమ్మ. ఇదిగో జీడిపప్పు కూడా అదిగో అవకాశం ఉంది కాబట్టి, లేనోళ్ళు మిక్సీ పట్టుకోండి అమ్మ వేపించుకునే. ఇదిగో దగ్గరికి వచ్చేసింది పాకం. ఇది తీగ పాకాల గట్ట ఏ మక్కల్లా, బెల్లం మన దగ్గరికి కరగడమే. ఇదిగో కొద్దిగా నెయ్యిలు వేసుకోండి, బాగుంటుంది. ఓకేనమ్మా, అంతే. ఇప్పుడు ఇది నేను చూడండి ఉండలు లేకుండా కలిపేసుకోండి. అసలు ఇది ఎంత బలం అంటే ఈ 4 రకాలే కలుపుకోవాలి మనం ఇందులో ఈ ఉండకి. ఇంకా వేరే వేరే ఉన్నాయి చూపిస్తాను. ఓకేనమ్మా, ఇదిగో ఇప్పుడు ఇది కట్టేస్తున్నాను, ఇందులో పోసేస్తున్నాను. తక్కువ వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకుంటే ఇలాగ వచ్చేస్తుంది మనకి. ఇదిగో కాసేపు అలా పెనగల్లో పెట్టుకుని మళ్ళీ మన ప్లేస్లోకి వెళ్ళిపోయి మీతో మాట్లాడుతూ వండ చేస్తాను. ఓకేనమ్మా, చల్లారిన తర్వాత కనపడతా. ఓకేనమ్మా, ఆల్లోకి వచ్చేసాను చక్కగా. ఇదిగో చూసారు ఎలా వచ్చిందో. పెద్ద పెట్టుబడి ఏమి ఉండదు, బలానికి బలం. అదిగో ఆ నువ్వుపప్పు ఎందుకు ఉంచాను ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలు ఇలాగా. అదిగోరా లుక్కి పిల్లలు ఇష్టపడతారు కదా ఇలాగా. నెయ్యిలు వేసుకున్నాం కదా, ఇదిగో చేతికి ఇలా వచ్చేస్తుంది. వాటర్ అది కూడా తడి చేసుకోవాలి. చిన్న వండే అలా నోట్లో పెట్టుకుంటే మళ్ళీ ఎర్రదీయకుండా ఉండాలన్నమాట. నిమ్మకాయ కన్నా చిన్నగా. తక్కువ బడ్జెట్తో ఎక్కువ బలం కూడుకున్నది అమ్మా. అన్నీ ఇంట్లో ఉండియే. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. జీడిపప్పు బాదం పప్పు అందరూ తెచ్చుకుంటున్నారు చక్కగా. ముందు అయ్యాక తినమంటున్నారు డాక్టర్లు. కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే వంట చేసుకోండి అమ్మా. అది ఇవాళ వంటలు అవి చూపించకూడదు, మీకు స్వీట్ చూపించాలని చెప్పి. అప్పాలు చూసారు, చాలా సంతోషం. నచ్చుంటాయి మీ అందరికీ, బాగా చూశారు, మంచిగా ఆదరించారు. సింపుల్గా అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. కాకపోతే ఆలోచన విధానంలో చేసుకుంటే వెళ్ళిపోతే బాగుంటుంది అంతే. మన ఇంట్లో వంటగది అన్నాక అన్నీ ఉంటాయి చక్కగా. ఓకేనమ్మా, చక్కగా ఇలా చేసుకోండి. ఎంతో పెట్టుబడి అవ్వలేదు, చక్కగా ఉంది కాబట్టి. మళ్ళీ మంచిగా నాకు సిల్వర్ బటన్ వచ్చిన తర్వాత మీతో కేక్ కట్ చేసి మీ అందరితో ఆనందం పంచుకుంటాను. నా మేలు మీరు కోరుతున్నారు కాబట్టి, నాకు సబ్స్క్రైబ్ చేసుకుని లైకులు చేస్తున్నారు కాబట్టి, మంచైనా చెడైనా ప్రతిదీ కూడా మీతోనే ఆనందం పంచుకుంటాను. ఓకేనమ్మా, మీరు నా ఆత్మీయులు. రక్త సంబంధానికన్నా ఎక్కువ. మేమెవరమో మీకు తెలీదు, మీరెవరో మాకు తెలీదు. లైకులు చేసి కామెంట్లు పెట్టి, చక్కటి కామెంట్లు పెట్టి మీరు మాట్లాడుతున్నారంటే అది రుణార బంధం అది. ఓకేనమ్మా, ఈ విషయంలో యూట్యూబ్ క్యాన్సప్ చెప్పాలి. ఇలా కలపడం అనేది బంధం. చూడండి, ఈనాడు బంధం అని చెప్పుకునేవాళ్ళం అప్పట్లో, అలా మాట. ఏమ్మా, ఇలాగే మంచిగా చేస్తూ ఉంటాను. నన్ను ఆదరించండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి మీ అందరూ కూడా, చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి నా దీవులు మీరు పొందాలి, మీ దీవులు నేను పొందాలి. ఓకేనమ్మా, మళ్ళీ ఇలాగే నాకు సిల్వర్ బటన్ వచ్చిన తర్వాత కేక్ కట్ చేసి మీ అందరికీ చూపిస్తాను. మంచి రెసిపీతో ఇవాళ ఇలాగ ఇలా చేశాను కాబట్టి చక్కగా చూడండి. మళ్ళీ ఒక గంటలో అక్క వదిలేస్తుంది. చక్కగా చూసి ఆనందపడి నాకు మంచి కామెంట్లు పెట్టండి. మంచి రెసిపీతో మీ సాయం మీ కాడి నుంచి మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.